ఓం శ్రీ గురుభ్యో నమ. సెప్టెంబర్ నెల మాస ఫలాల్లో భాగంగా కన్యారాశి, 6వది కన్యారాశి అండి. ఈ రాశి వాళ్ళకి ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 మొత్తం 9. ఈ నెలలో ఈ రాశి వాళ్ళకి అంతా ఇక్కడి వరకు బాగానే వచ్చిందండి అనుకూలం. ఇక్కడి నుంచి ప్రారంభమైంది. ఈ కన్యారాశి వాళ్ళకి మరి చెప్పక తప్పదు కదండి. అంతా బాగుందని చెబితే ఇంక మీకు చెప్పటం ఎందుకు, మీరు వినటం ఎందుకు, అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటారు. అది కాదు కదా. ఉన్నది చెప్పాను కదా. ఇప్పుడు జ్యోతిష్యం అనేది ఒక హెచ్చరిక లాంటిది. అంటే నాయన కొంచెం సహనంగా ఉండు, మాట ఎక్కువ మాట్లాడవాకు. బాగున్నప్పుడు ఎలా మాట్లాడినా తగదా ఉండదు, బాగాలేనప్పుడు శ్రీరామ అంటే బూతుమాట అవుతుంది. అది తగదలు వస్తాయి. అందుకని ఇప్పుడు దానికోసమే మనం ఇప్పుడు ఈ మాస ఫలాలు వినేది ఉండేది. వినాలి, దాన్ని మనసులో పెట్టుకొని ఆచరించాలండి. దానివల్ల మీరు కొంత ఉపయోగం పొందుతారు. ముఖ్యంగా కన్యారాశి వాళ్ళకి ఈ నెల గ్రహస్థితి మీకు అంత అనుకూలంగా లేదు. అయ్యా, పనుల్లో కూడా మీరు చేయటం మొదలెట్టేటికి ఆటంకాలు వస్తుంటాయండి. ఆటంకాలు వచ్చినా కూడా మీరు ఉత్సాహంతో ముందుకెళ్ళండి. కానీ ఇబ్బందులు పడాల్సినటువంటి అవకాశం వస్తుంది. ఆ పనులు ఎప్పుడైతే అవ్వలేదో ఏం కలుగుతుంది, దాని తర్వాత వచ్చేది మరో విచారం కలుగుతుంది. ఏమిట్రా మనకి వాళ్ళు ఏది పనులు ఇలా అవ్వటం లేదు అని పాపం ఒకసారి నిద్ర కూడా పట్టదండి. మనో విచారం అంటే అదే కదండి. అంతా అంటే హ్యాపీగా పడుకోగానే నిద్ర పడుతుంది. ఈ పనులు అవ్వక ఇబ్బందులుండి, ఆర్థిక ఇబ్బందులుండి, అనారోగ్యం ఉండి, ఇవన్నీ ఉండేటప్పుడు మనకే కాదు, మన కుటుంబంలో ఉన్నా కూడా మనకు మనో విచారం కలుగుతుందండి. దానికి ఇంకోటి ఏంటంటే అకాల భోజనం కూడా మీకు. ఎందుకని పనుల కోసం ప్రయత్నం చేయటంతో. అంతేకాదండి, బంధుమిత్రులతో అకారణ కలహాలు వచ్చే అవకాశం కూడా ఉందండి. ఏమో లేకుండానే ఏదో తగాదాలన్నమాట. అందుకని మీరు ఏం చేయాలన్నమాట, మాట జాగ్రత్తగా వాడండి, పొదుపుగా వాడండి. వీలైతే మౌనంగా ఉండండి. అనేక సందర్భాల్లో మౌనైన కలహం నాస్తి. మనం మౌనం అనేదండి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, దానివల్ల చాలా తగాదాలు పరిష్కారం అవుతాయండి. మాటకు మాటే ఏదో నీటి నాచు తెగులు ఏదో అంటారు చూడండి, అలా మనం సంయమనం పాటించండి మీరు. ఇది భార్యాభర్తల మీద కూడా మాట వచ్చేటువంటి అవకాశం ఈ నెలలో మీకు కనిపిస్తున్నది. కాబట్టి ఇవన్నీ జరిగేటప్పటికి ఏమవుతుంది, మనస్సు ప్రశాంతంగా ఉండదు. ఇంకా చెప్పాలంటే ఈ రాశి వాళ్ళకి ఈ నెలలో రోజుకో సమస్య మీకు వేధించే అవకాశం ఉందండి. ఇవాళ బాగుందిరా అనుకుంటే రేపు కొత్త సమస్య వస్తుంది ఈ నెలలో ఈ రాశి వాళ్ళకి. అందుకని మీరు ఏం చేయాలన్నమాట, ఇష్టదేవతారాధన మానవద్దు. రోజు ఎన్ని పనులున్నా స్నానం చేయగానే దేవుడిని ఒకసారి ప్రార్థించుకోండి. ఆ శ్లోకం మీ ఇష్టమైన దేవుడికి ఇష్టమైన స్తోత్రం చదువుకోండి. అది మీకు కొంత ఆ దేవత అనుగ్రహం మీకు లభిస్తుంది. దానివల్ల ఈ ఇబ్బందుల్లోంచి కూడా మీరు బయటపడతారు. వీలైతే ఈ రాశి వాళ్ళు ఈ నెలలో కాళహస్తి దర్శనం, శివక్షేత్రం ఏదైనా మీరు దర్శనం చేయండి. అది కూడా మీకు శ్రేయస్సునిస్తుందండి. అయ్యా, అంతేకాదండి, ఇతరుల సమస్యలు కూడా ఒకసారి మిమ్మల్ని వేధిస్తుంటాయి. అనవసరంగా జోక్యం చేసుకోకపోయినా వాళ్ళ వల్ల పక్క వాళ్ళ దానివల్ల మన బంధువులు ఇతరుల సమస్యలు కూడా మీరు సమస్యలు పొందే అవకాశం కూడా మీకు కనిపిస్తుంటుంది. జాగ్రత్త వహించండి. స్పెక్యులేషన్ కూడా ఏమీ బాగాలేదు. ప్రతి విషయంలోనూ మీరు ఆచితూచి అడుగు వేయాలి. ప్రతి స్టెప్ వేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఆ నిర్ణయం తీసుకోవాలి. ఆలోచించి పని చేయాలి. ఖర్చుల విషయంలో కూడా మీరు పొదుపు పాటించండి. ఎందుకనంటే పొదుపు పాటించకపోతే ఏమవుతుంది, అప్పులు చేయాల్సి వస్తుంది. ఈ నెలలో మీరు నవరాత్రులు కాబట్టి గణపతి ఆరాధన చేయండి. ఆ గణపతి అనుగ్రహం వలన మీకు ఏమవుతుందంటే కొంత ఉపశమనం కలుగుతుందండి కష్టాల్లోంచి. గణపతిని ఆయన ఆరాధన చేయండి. మీకు అదృష్ట సంఖ్య 5. భాద్రపద మాసం అంటే మనం సెప్టెంబర్ మాస ఫలాలని చెబుతున్నాం కదండి. ఈ సెప్టెంబర్ నెలలో వచ్చే తెలుగు మాసం పేరు భాద్రపదం అండి. ఇది ఇంగ్లీష్ పేరు సెప్టెంబరు. అంటే ఒక విధంగా చెప్పాలంటే భాద్రపద మాస ఫలాలని చెప్పాలి. అలా చెబితే మీలో చాలామందికి అర్థం కాదు. అంటే అర్థం కాదంటే క్షమించండి, మీకు రాదని కాదు నేను అంటాం. ఇప్పుడు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో చాలామందికి మనం ఇంగ్లీష్లో నెలలు చెప్పినట్టు తొందరగా తెలుగు నెలలు గుర్తుపెట్టుకోలేరు. అందువలన ఈ సెప్టెంబర్ నెల అంటే భాద్రపద మాసం.
మరి భాద్రపద మాసం యొక్క పరిస్థితి ఏంటి? దీని విశేషాలేంటో సంగ్రహంగా మీకు మనవి చేస్తాను. అసలు ప్రతి నెల గూడా రావటానికి కారణం ఏంటి? మన తెలుగు నెలలంతా జ్యోతిష్యం సిస్టమాటిక్ అండి. ఏదో ఇంగ్లీష్ నెలలు పెట్టినప్పుడు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అలా బరబరా పేర్లు కాదివి. ఇక్కడేంటంటే ప్రతి నెలకి పౌర్ణమి నాడు ఆ పేరొస్తుందండి. చైత్రమాసం. పౌర్ణమి నాడు చూస్తే క్యాలెండర్‌లో చూడండి. ఆ పౌర్ణమి నాడు చిత్తా నక్షత్రం ఉంటుందక్కడ. మొన్న శ్రావణ మాసం ఇప్పుడు జరుగుతున్నది. తర్వాత భాద్రపదం వస్తుంది. ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి నాడు ఏముంటుంది? శ్రవణ నక్షత్రం ఉంటుంది పౌర్ణమి నాడు. క్యాలెండర్‌లో చూడండి. సిస్టమాటిక్ అది మనది. జ్యోతిష్ శాస్త్రం ఎవరో కల్పించి రాసింది, అబద్ధాలు చెప్పేది కాదండి. అందువలన ఇప్పుడు పౌర్ణమి నాడు పూర్వభాద్ర నక్షత్రం ఉంటుంది కాబట్టి భాద్రపద మాసము. భద్రాన్ని కలిగించేది గణపతి ఆరాధన చేసే మంత్రం, గణపతికి పూజలు చేసే మంత్రం భాద్రపద మాసము. అయ్యా 7వ తేదీన మనకు వినాయక చవితి వచ్చింది. వినాయక చవితి ఏంటి 7 నుంచి 10 రోజులు, 15 రోజులు ఇంకా అలా పండగలు చేస్తూనే ఉంటారండి. వాళ్ళ శక్తి కొద్దీ 3 రోజులు, 5 రోజులు, వారం రోజులు ఇట్లా చేస్తుంటారు. ఇది ఉత్సాహంగా అందుట్లో మన భాగ్యనగరంలో అయితే అబ్బో ఎంతెంత ఎత్తు, ఎంతెంత విగ్రహాలు, గణపతి ఇవన్నీ చేస్తుంటాం. ఇంకా 15వ తారీఖున వామన జయంతి వచ్చిందండి మనకి. వామనావతారం, వామనుడు పుట్టిన నెల ఇది. 17వ తేదీ అది 15, ఇది 17వ తేదీ అనంత పద్మనాభ వ్రతం అండి. కొన్ని కుటుంబాల్లో ప్రత్యేకంగా ఈ వ్రతం వంశపారంపర్యంగా అంటే వాళ్ళు మరి ఆ తోరం కట్టుకుంటారండి, వ్రతం చేసుకుంటారు. ఆ తోరాలు మళ్ళీ వాళ్ళ కోడలకి, కొడుకులకి ఇస్తారు. వీళ్ళు తీసుకెళ్ళి అనంత పద్మనాభ స్వామి దగ్గరికి వెళ్ళి ఆ గుళ్ళో దీన్ని ఆ తోరాల చివరన అందజేస్తారనమాట ఎక్కువైపోతే. ఆ విధంగా ఇది అనంత పద్మనాభ వ్రతం చేసుకుంటూ అది ఈ నెలలోనే వచ్చేసిందండి. ఇంక అన్నిటికంటే ముఖ్యమైనది మహాళయ పక్షాలని చివరి 15 రోజులు ఉన్నాయండి. ఏమిటిదంటే పితృదేవత ఆరాధన అండి. అంటే ఏంటంటే ఈ నెలలో ఏదైనా కారణాల వల్ల ఆబ్దీకం పెట్టలేకపోయినారనుకోండి, అది ఏ తిథి వచ్చిందో చూసి అదేదో పంచమం వచ్చిందనుకోండి, ఈ చివర అంటే పౌర్ణమి తర్వాత వచ్చే 15 రోజుల్లో పంచమం వస్తుంది కదండీ! ఆ పంచమి నాడు బ్రాహ్మణుని పిలిచి దానికి ఆబ్దీకం పెట్టుకోవటము, పత్తర్లు ఇచ్చుకొని చేస్తే అక్కడ ఆ పాపం పోయి వీళ్ళకి పితృదేవతలు సంతోషిస్తారట. మహాలయం అంటే ఏంటనమాట? ఇది మహాలయ పక్షాలు అనేది ఈ భాద్రపద మాసంలో సెప్టెంబర్‌లో మీకు 19 మనకు తారీఖులు చెప్పాలి కాబట్టి 19 నుంచి అక్టోబర్ 2 వరకు వచ్చేది మహాళయ పక్షాలు అంటారండి. 15 రోజులు. ఇది పితృదేవత ఆరాధన. కనీసం అమావాస్య నాడైనా సరే బ్రాహ్మణులకింత మీకు ఇంట్లో భోజనం పెట్టేవాళ్ళు ఇంట్లో భోజనం పెట్టుకోండి. లేని వాళ్ళు దానం కొంచెం ఏదో బియ్యం, కూరలు అవి ఇచ్చినట్లయితే దీనివలన ఈ మహాలయంలో పితృదేవతలు చాలా సంతోషపడతారు. మనం ఏం చేసినా వేషమెత్తు దానం చేసినా కూడా సంతోషపడతారండి. పితృదేవతలు సంతోషపడే దాన్ని మహాళయ పక్షాలు అంటారు. ఇంకా మీకు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ సెప్టెంబర్ నెల తెలుగులో చూస్తే భాద్రపద మాసం ఎంతోమంది గొప్పవాళ్ళు జన్మించిందండి. చాలా విచిత్రం ఇది. మొట్టమొదటి చెప్పుకుంటే సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం అంటాం. అది ఉపాధ్యాయ దినోత్సవం ఎందుకు పెట్టారంటే సర్వేపల్లి రాధాకృష్ణ వైస్ ప్రెసిడెంట్ చేశాడు, ప్రెసిడెంట్ కూడా చేశాడు. అది సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడి యొక్క జన్మదినం అండి అది సెప్టెంబర్ 5. నా అదృష్టం అని నా పుట్టినరోజు కూడా సెప్టెంబర్ 5 అయింది. ఇక తర్వాత సెప్టెంబర్ 10 మహాకవి విశ్వనాథ సత్యనారాయణ గారి జయంతి. అది ఈ భాద్రపద మాసంలోనే వచ్చిందండి. సెప్టెంబర్ 20 అక్కినేని మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి. ఏమండి 21 గురజాడ అప్పారావు గారి జయంతి. ఏమండి 28 కవిత్వంలో అత్యద్భుతంగా రాశాడండి జాషువా మహాకవి. ఆయన బతికిన కాలం ఎన్నో ఇబ్బందులు పెట్టారు, దరిద్రాన్ని అనుభవించాడు. అయినా సరే ఫిర్దౌసి, గబ్బిళ ఇట్లా ఎన్నో అసలు ఆ పద్యాలు అద్భుతంగా ఉంటాయండి. ఆ పద్యాలు ఆయన రాసిన పద్యాలు. అటువంటి మహాకవి ఆయన జాషువా గారు పుట్టింది కూడా ఈ సెప్టెంబర్ నెల 28వ తేదీన. మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ భాద్రపద మాసం అంటే ఈ సెప్టెంబర్ నెల మనకు ఎన్నో శ్రేయస్సులను ఇచ్చేటువంటిది. ముఖ్యంగా మరి గణపతి నవరాత్రుల సంరంభం ఉండేటువంటిది కాబట్టి అందరూ కూడా ఉత్సవాల్లో పాల్గొని ఆ గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందినట్లయితే మనకు ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది అని మనవి చేస్తూ స్వస్తి.